వారం తర్వాత వచ్చి ఏం నేర్చుకున్నావు స్టెప్పులు అంటే ఇగో ప్యాంట్ వేసుకునే స్టెప్ నేర్చుకున్నావు. కొత్త స్టెప్ వేసా గజ్జుడు. ఇగో ఇది పరిస్థితి. కెమిస్ట్రీ అంటే హీరో హీరోయిన్ కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూస్తే ఈడేవా సార్ నాకు 104 ఫీవర్ ఉంది సార్ రావాలంటే అప్పుడు ఆయన ఒక డైలాగ్ చెప్పాడు, అన్నం తినాలంటే పండించాలి వరి, షో హిట్ అవ్వాలంటే ఉండాలి హరి అన్నారు. ఈయన విషయం ఓకేరా, నిన్నెవడు విషయంరా సనీ లియోన్ ఫోన్ చేసి రమ్మన్నది. రమ్మని తర్వాత నువ్వు ఎందుకు పనిగా వెళ్ళిపో అన్నది. ఒక్కంది నన్ను ఒక్కని పిలిచి అన్న నేను కూడా గెస్ట్ పిలిచి ఆయన చిన్నప్పుడు తాజ్ మహల్ ఎక్కడ ఉందంటే ఆగ్రాలో ఉందన్నారు, చల్మర్ షోలో ఉందని ఇప్పుడు నాకు తెలియదు. ఇలాంటిది అరే మీ ముగ్గురు వచ్చారు, మీ చెల్లెలు వచ్చారని నాకు చెప్పలేదే. మీరేమో మిస్ ఆంధ్ర కదా 2018 పోయి వాడుతోని ఏంటి మిస్ ఆంధ్ర మిస్ వరల్డ్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు చిల్ మార్ పక్కా మార్. మనందరి ఫేవరెట్ రౌండ్ జంబలకడి పంబ. జంబలకడి పంబ అంటే పేరులోనే ఉంది కదండి, జెండర్ మార్చుకునే అవసరం లేదు, మీకు ఆపరేషన్లో ఎవరు చేయరు, ఏం కాదు, ఎలా ఉన్నారో అలానే ఉంటారు. కానీ మీరు గర్ల్ క్యారెక్టర్, గర్ల్స్ వచ్చేసి బాయ్స్ క్యారెక్టర్ చేస్తారు. మీకు సూపర్ హిట్ సినిమా నుంచి సూపర్ హిట్ సీన్ ఒకటి చూపెడతాం, ఆ సీన్ని మీరు ఎనాక్ట్ చేస్తారు. కానీ అక్కడ హీరో రోల్ హీరోయిన్ చేస్తుంది, అంటే ఇక్కడున్న అమ్మాయి హీరో రోల్ హీరోయిన్ రోల్ అబ్బాయి చేస్తారు, రివర్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. కానీ ఈ రౌండ్ ఆడడానికి ముందుగా పిలిచేద్దాం ఎక్స్ప్రెస్ హరి టీమే. సో టీమ్ ఏ శ్వేత అండ్ హరి రెడీగా ఉన్నారు. సీన్ అంటే చూద్దాం ఆన్ ది స్క్రీన్. ఆహా, ఈ సీన్ లో వెంకటేష్ బాబు గారి క్యారెక్టర్ ఏమో శ్వేత చేస్తుంది, ట్రిషానేమో మీరు, కానీ శ్వేతనేమో స్వాతి క్యారెక్టర్ ఏమో మా యాదమ్మ రాజు. సూపర్. లైట్స్ కెమెరా యాక్షన్. ఎంత బాగా అప్పుడు నిన్న అలాగే తప్పించుకోండి ఏమైంది? చచ్చిపోయింది అయ్యో చచ్చిపోయింది అప్పుడు చంపేసేటట్టు నడిపే. దవడ పగిలింది. బతుకున్నాడు కూడా చచ్చిపోయేలా ఉన్నాడు. నాకు భయం. అయ్యో ఏమైంది? ఏమైంది? బావిలో దూకిందా? కొంచెం నీళ్ళు మింగిందా? లేదు విక్స్ మింగినా అయ్యో నొక్కమని చెప్పు, ఏది నొక్కమని చెప్పలే. పొట్ట పొట్ట నొక్కు. పొట్ట ఓకే ఓకే, ఈ రోజు సద్దాం. అదే కడప నొక్కుతాడు కదా, ఆడ నీతో భయపడతాడు రాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి అరే నిజంగా చెప్తావా? లేదు
ఆగు ఆగు అది ఏమైంది ఏమైందిరా చెప్తావురా చచ్చిపోయింది. ఏమైంది బావిలో దూకిందా అబ్బే లేదు. అయ్యో ఎంత కుట్టాడు ఇలా కుట్టాడు చచ్చిపోయాడు. అబ్బా నీళ్ళు మింగిందా ఆ? నీళ్ళు లే మింగిందా థమ్స్ అప్ మింగిన గట్టిగా నొక్కు ఏడదా ఇలా నొక్కితే బీడికెళ్ళి వచ్చినాయి. సూసైడ్ సూపర్ అన్న సూపర్. నీ దీంతోనే స్కిట్ అయిపోయింది. సూపర్ శ్వేత, సూపర్ హరి. నేను సూపర్ కదా. నువ్వు లాస్ట్కి వచ్చినావు, మధ్యలో యాదమరాజు కూడా సూపరే. దీనికి ఏం పాయింట్స్ ఉండవా? ఇస్తారు, లాస్ట్కి ఇస్తారు. సూపర్. సో టీమ్ ఏ పర్ఫార్మెన్స్ చూశారు. ఇప్పుడు మా మోస్ట్ వాంటెడ్ యాక్టర్ మా యాదమ్మ రాజు వచ్చి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. కానీ వాళ్ళకి ఏ సీన్ చూద్దాం. టీమ్ బి. సో టీమ్ బి కి ఏ సీనో ఆన్ ది స్క్రీన్. అబ్బా ఫస్ట్ ముందుగా ఉన్న అబ్బాయిలందరూ నయాగరా ఫాల్స్ తుడుచుకోండి. సద్దాం కంట్రోల్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకో. అంక ఇప్పుడే కారిపోయిందిగా. ఓకే. సో యాదమ్మ రాజు గారు, మీరు వయ్యారంగా తిప్పుకునే సమంత గారి రోలు, మీరు నితిన్, అండ్ మా చంద్రన్న రోలు ఎక్స్ప్రెస్ హరి. అదే ఆ అమ్మాయి నువ్వు దా ఎంకరా సూట్ కేసు అని చెప్తాడు అది నువ్వే. నేనా? అంటే మంగ క్యారెక్టర్, హరితేజ గారి క్యారెక్టర్ మీరు. ఒకటే లేదుగా. ఓకే, లైట్స్ కెమెరా యాక్షన్. యాక్షన్. బావా ఒక మాట చెప్పు సూట్ కేసు ఓపెన్ అయితేలే నాది కూడా. నేను అది జిప్పు జిప్పా ఓకే. దా ఎవడెత్తాడు జిప్పు. వేసేసింది ఆవిడ. ఒక జిప్పే వేసావు. నితిన్ గారు వేసేసారు. బావా బ్రదర్ ఇల్లా ఒక అన్నారండి. వన్ వర్డ్. బావా అన్నారండి. రావా అనుకున్నానండి. నీకు ఎట్లా చేతనే దానం రాని రాదు. సూట్ కేసు జిబ్బు వాడతలేదు. ఏమేసినావు ఏమున్నాడా? బ్రీఫ్ కేస్ జిప్పు బావా బావా అన్నారండి, రావా కాదు. సూట్ కేసు ఓపెన్ అయితే లేదు. సూట్ కేసు ఓపెన్ అయితే లేదు. నువ్వే చూస్తున్నావు. నేను కూడా జరుగు కూర్చో. నీకేం కాదు అబ్బా ఆడుకో. నీకు ఆ రోజు అనిపిస్తే చాలు. ఎవరండి? మరదలండి. మరదలా? రావా వస్తా. బావా అన్నారండి, రావా కాదు. కూర్చోండి. రావా ఇప్పుడు రావా? అందరిని రమ్మంటావు నువ్వు. నువ్వు కూర్చో అన్నే నువ్వు రా. రావా కాదు, అక్కడ సంబంధం చూపించి ఇక్కడ సొట్టపట్టి ముంతలు చూపిస్తారంటండి. ఈ ముఖానికి అదే ఎక్కువ. సూపర్. అబ్బా ఆ బావా అన్న తీయటి పిలుపుని ఎంత దరిద్రం చేశాడంటే. కుడిమెట్ల మీద రూపాయలు బావా. అది నేచురల్ గా కామెడీ పుట్టించాలంటే మా యాదమరాజు తర్వాతే. సూపర్ సూపర్ మమత. సో టీమ్ బి అలా పర్ఫామ్ చేస్తే ఇప్పుడు టీమ్ సి ఎలా చేస్తుందో చూద్దాం. టీమ్ సి వచ్చేయండి. సో టీమ్ ఏ సీనో ఆన్ ది స్క్రీన్.
ఇప్పుడు బ్రహ్మానందం గారి క్యారెక్టర్లో మేడం కావేరి, కోవై సరళ గారి క్యారెక్టర్ లో మన అన్న బాంబు ఒరిజినలే కదా ఆ బాంబు ఒరిజినలే పెడతారు. సూపర్. అయితే పిల్లలు నీకు లక్ష్మి అవుట్ పెడతాను నోట్లో లక్ష్మి అవుట్. హైడ్రోజన్ బాంబు పెడుతున్నాం ఈసారి, బాగుంటది. అయితే పిల్లలుగా ఇగో 4 పిల్లలు ఉన్నారు నీకు, రెడీగా ఉంటారు. లైట్స్ కెమెరా యాక్షన్. ఏమండి నాకు చేంజ్ ఇచ్చారండి. కూర్చో. ఏంటో మెలికలు తిరిగిపోతున్నావు. పడగా తీసుకో. ఇదిగోరా తీసుకో. తీసుకో. ఏమండి ఎలా ఉందండి? బొమ్మకు తాడు. కూర్చో. ఈ ఎక్స్పోజింగ్ చూడలా చేస్తున్నాం కానీ. ఏమండి నేను మా పుట్టింటికి వెళ్తానండి. ఏముందని పుట్టింట్లో పుట్టింటి కంటే వింటే ఏముంది నీ బాబు ఏం పెట్టాడని పుట్టిలు అని ఎడుతున్నావే. కట్నం పెట్టాడు కదండి. కట్నం కోవేశ్వరాల చెయ్యి. చూసి నేర్చుకోరా. ఏమండి మీరు మందు తాగడం మానేచ్చు కదండి. మాట్లాడుతున్నావే మందు గురించి ఇంకోసారి మాట్లాడుతానా? సరే మానేయండి. పెడతాను కంట్రోల్లో ఉండు. మీకు మందు కూడా డబ్బులు ఎక్కడ వస్తున్నాయండి? డబ్బులు అడుగుతానే అట్లా కొడతావా? అడుగుతావు నువ్వు. నీకెందుకు తెచ్చి పెడుతుంది కదా గమ్మన మూసుకొని అన్ని వస్తే మానే అన్ని వస్తే మానే వెలిగేమ్మా. ఏంటి ఈ దారుణం? అమ్మ నోట్లో ఏంటది? ఏం పెడుతున్నారు? సరే కూర్చుంటాం గమ్మన పోయా. మీరు పిల్లల్లా ఉండరా? అప్పుడప్పుడు పక్కింటి అమ్మ వచ్చి గుర్తు చేస్తుందిరా. ఈ మొహం చూసి చిరాకు తగ్గుతుంది నాకు. సిగరెట్ వెలిగించో. ఏంటే బాబా ఏంటే మొగుడా నిలిగించు. ఏంటే వెలిగించా. సూపర్. బాబా. ఓకే, మా సద్దాం అండ్ కావేరి గారికి గట్టిగా చెప్పట్లు. వెరీ గుడ్. సూపర్. సో సెకండ్ రౌండ్ జమ్మలక్కడి బొమ్మ కూడా అయిపోయింది. దాని తర్వాత స్కోర్స్ ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి మా స్కోర్స్ మా జడ్జెస్ ఇస్తారు. జడ్జెస్ ఎవరో కాదు, ఆడియన్స్. మీకు Team A పర్సనల్ గా ఒక్కొక్కరంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఇక్కడ మీరు Genuine ఒక్కొక్కరి గా ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ జెన్యూన్ గా వీళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళకి ఓటు ఇవ్వాలి. ఒక్కరొక చెయ్యికి ఒక టీంకి చెయ్యి ఎత్తితే ఇంకో టీంకి చెయ్యి ఎత్తలేరు. ఓకేనా? జెన్యూన్ గా ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి ఓట్లు వేయండి. టీమ్ ఏ కి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? ఏ చేతులు లేవట్లే. టీమ్ ఏ ఒకసారి ఆలోచించి. ఏంది మెల్లమెల్లగా? ఓకే, టీమ్ ఏ ఎందుకో పర్ఫార్మెన్స్ కొంచెం వీక్ అయింది ఏమో అని చెప్తున్నారు. ఏ అది తప్పు. సీన్ బాగాలేదనవద్దు, నేను హట్ అవుతా. ఎంత మంచి సీన్ అది. ఏం సీన్ అది? ఏమో. ఏ వెంకటేష్ సూపర్ త్రిష. సీన్ అది. వెంకటేష్ త్రిష. సూపర్. అది మీ పర్ఫార్మెన్స్ కి వాళ్ళు ఇచ్చే రేటింగ్ అది. మా యాదమ్మ రాజు. ఓకే, ఆల్మోస్ట్ ఈక్వల్. సో ఇంతమంది చేయట్లేదంటే ఎవరికి ఓట్లు వేయాలని ఫిక్స్ అయ్యారు వాళ్ళు? టీమ్ సి. అగో 1 2 3 4 देखो जी मसान भाई సూపర్. ఎక్కువ ఓట్లు వచ్చాయి మా టీమ్ సి. సద్దాం ఆడేం చేసిండు అసలు? కామెడీ అది నువ్వు అనుకోవాలి. ఏం చేసినవరా? కావేరి గారిలో అందంని చూసి ఇచ్చారా ఓట్లు వాళ్ళు. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. సో మొత్తానికి మా స్టూడెంట్స్ అండ్ అలాగే మేమిద్దరం దగ్గర నుంచి చూసాం కాబట్టి డిసైడ్ చేసిన స్కోర్ టీమ్ ఏ 50 points, టీమ్ బి 75 points, and టీమ్ సి
75 points. సో టీమ్ బి అండ్ టీమ్ సి టై అయ్యాయి. టై లేదు, బ్యాడ్జ్ లేదు. కానీ అన్న, ఓకే, సో ఇప్పుడు స్కోర్స్ చూసుకుంటే టీమ్ ఏ 75 పాయింట్స్, టీమ్ బి 125 పాయింట్స్, టీమ్ సి 125 పాయింట్స్. సో మాది ఇక్కడ ఎట్లుంటుందంటే రూల్, థర్డ్ Next round. రౌండ్ ఫైనల్ రౌండ్ రెండు టీమ్స్ మధ్యలో పోటీ. గేమ్ రౌండ్. ఆ రెండు టీమ్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ సెకండ్ రౌండ్ వరకు మాక్సిమం స్కోర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతారు. ఇద్దరు లీస్ట్ స్కోరర్ టీమ్స్ ఒక టాస్క్ చేస్తారు. ఆ టాస్క్ చేసి ఎవరైతే గెలుస్తారో ఫైనల్లో ఆ టీంతోనే గేమ్ ఆడతారు. కానీ ఆ అవసరం ఇక్కడ మనకి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు టాప్ స్కోర్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని డైరెక్ట్ గా మనం ఫైనల్ రౌండ్ లోకి పంపిస్తాం. అందుకే ఎక్స్ప్రెస్ సరి అండ్ శ్వేత టో 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 టోయ్. టో 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 టోయ్. అన్నా, అదేమో దుబేరి. అంతేనా, సింపుల్ గా దుబాయ్. ఎంకరేజ్ చేయడానికి ఉండాలి కదా. I spent some time with Express Hari. ఎక్స్ప్రెస్ సరి, ఎక్స్ప్రెస్ సరి పొలంలో మొలకలు వస్తున్నాయి. ఎట్లా పీకేస్తారు మీరు? దాని మీద సద్దాం గాడో యాదమ రాజు గాడో వచ్చి పురుగుల మందు కొట్టక ముందే ఏదైనా సెట్ చేసుకో. ఓకేనా? ఫైనల్ రౌండ్ మాస్ రౌండ్, గేమ్ రౌండ్. ఇప్పుడు హరి ఇది చూసుకుంటూ బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మ ఇట్లాంటి గేమ్ అయితే నాకు రాలేదురా బాబోయ్ అని. గేమ్ చాలా సింపుల్. 25,000 రూపాయలు గెలుచుకోవాలి అని అంటే టీంలో ఇద్దరు ఉన్నారు, ఒకడు ఇక్కడ నిల్చుంటారు, ఒకడు అక్కడ నిల్చుంటారు. ఒకరు మీ ఇద్దరు ఇంట్లో పాలు ఎవరన్నా పట్టుకుంటారు. అమ్మాయి అక్కడ నిల్చోవచ్చు, అమ్మాయి ఇక్కడ నుంచి ఆడొచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి మేము ఇవి పాల్ అని పెట్టాము, కానీ ఇవి పాలు కాదు. ఓకేనా? మిల్క్ కూడా కాదు. ఓకేనా? ఈ నుంచి పార్టిసిపెంట్ పాల ప్యాకెట్ చింపి సన్నగా చింపి దాన్ని ఇక్కడ నుంచి ప్లస్ మనిపిస్తాడు. ఆ పాలు లాంటివి ఇట్లాని ట్రావెల్ అయ్యి ఇక్కడ నోట్లో పట్టుకుంటారు కాబట్టి ఇంట్లో పడుతుంది. ఈ నుంచి ఏం చేస్తారు, చెయ్యితోని ఈ గ్లాసుల్ని నింపాలి. ఒక గ్లాస్ నింపిన తర్వాత ఇంకో గ్లాస్ నింపాలి. అక్కడ ఒక ప్యాకెట్ అయిన తర్వాత ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేయాలి. కొంపతీసి ప్యాకెట్లు గ్లాసులు అన్నీ అవ్వాలంటే అంటే మొత్తం ప్యాకెట్లు అయ్యేదాకా ఉంచుతారా? టైమర్ ఉంది. టైమర్ ఉంటుంది 1 టైమర్ మినిట్ ఉంటుందా? ఓకే, అలాగైతే పర్లేదు. అది. సో ఈ గేమ్ మొత్తం 1 మినిట్. ఓకేనా? ఎవరైతే ఎక్కువ గ్లాసులు నింపాలి, పూర్తిగా నింపాలి, అది కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ నింపుతారో వాళ్ళే ఈ గేమ్, ఈ ఎపిసోడ్ విన్నర్స్. సగం సగం నింపితే అది ఆ? మేము కౌంట్ చేయం. వంగదా గలాసు వంగదా ఎందుకు వంగుతాది? మెల్ట్ కాదా? ఏంది అదే? మెల్ట్. మెల్టా? ఆ. మెల్ట్ ఎందుకు అవుతుందిరా? అయినా వేడి పాలా ఏంటి? వేడి పాలు కాదురా, చల్లపాలు. పాలు కాదు, పాలు లాంటివి. రెడీ? సో ఈ గేమ్ ఆడడానికి ముందుగా హరి గారు మీరు డిసైడ్ చేయండి, యాదమ రాజా సద్దామా? ఆ, ఎలా గెలిచి యాదవ్ రాజు కాబట్టి ముందు యాదవ్ రాజు ఆడితే బెటర్. అరే సపోర్ట్ ఓకే, చేస్తారా? యాదమ రాజు అండ్ మమత వచ్చేయండి. సో ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ప్యాకెట్ అయిపోగానే నువ్వు ఆ గ్లాస్ నోట్లో పెట్టుకోవాలి, మీరు వేరే ప్యాకెట్ తీసుకోవాలి. అది రివర్స్ అంటే ఒక ప్యాకెట్ వరకే. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go! పాలాభిషేకం అట్లా చేస్తుంది. చూడు. వావ్. అన్నా ఇది నేలపాలు. ఇది నేలపాలు. పాలు అయ్యే నేల పాలు. గ్లాస్ నిండాలన్నారు కదా. ఓకే, సో 2 గ్లాసులు కలిపి హాఫా యాదమ్మ రాజుగారు వేశారు. 3/4 క్వార్టర్ అయింది. అది కౌంట్ చేయం, ఇదే కౌంట్ చేస్తాం. ఈ గ్లాస్ ఇలానే ఉంటది. సద్దం గారు ఆడతారు. సద్దం గారు దీనికంటే మీరు పిండి లేపుతాం. చూద్దామా? వచ్చేయండి, గ్లాస్ ఈడనే ఉంటుంది. సద్దాం ఈ గ్లాస్ ఇగో లెవెల్ చూసుకో. దాటాలి. 3, 2, 1 గో. అంతే అంతే, గ్లాస్ వంచు కొంచెం సూపర్ రా, సూపర్ రా. పోసేయ్.
రెచ్చిపోండి రా సద్దాం ఫ్యాన్స్. నీకు నిజంగా సద్దాం అంటే అంత ఇష్టమారా? దమ్ముంటే వచ్చి పాలు తాగరా. నీకు సద్దాం నిజంగా ఇష్టం ఉంటే తను పిండిన డైరెక్ట్ పాలు. పాల ప్యాకెట్ నుంచి పడ్డది. నీకు సద్దాం నిజంగా ఇష్టం ఉంటే పాలు తాగరా. సద్దాం ఇది ఎవరు ఎంగిల్ చేయలేదు, నీట్ గా పాల ప్యాకెట్ నుంచి ఇది వచ్చి. యాక్చువల్లీ పాలు కాదు, ఇవి క్రీమ్ వాటర్. సద్దాం గారు తాపిస్తూ తాగుతావా? అది ఈడు స్వచ్ఛమైన ఫ్యాన్ అయితే తాగుతాడు. తాగేరా. తాగేస్తున్నాడు. ఏ ఆకలి అవుతుందా? अरे एक हक तो बनता है भाई, एक हक तो बनता है रे. నిజమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అది. బా నిజంగా ఇది చూస్తుంటే ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు పోలీస్ ఆఫీసర్కి ఒక డైలాగ్ చెప్తారు, గుర్తుందా? అంటే మీరే అన్నారు కదా సార్, మా ఇండియన్స్ అందరు సెంటిమెంటల్ ఫూల్స్ అని. కానీ ఒక్కరి మీద అభిమానం పెంచుకుంటే చచ్చే వరకు జీవితాంతం అలాగే ఉంటుంది సార్. అది వీళ్ళ గొప్పతనం కాదండి, అది మన తెలుగువాడు గొప్పతనం. ఒక్కరి మీద అభిమానం పెంచుకుంటే ఇలా ఉంటది. అండ్ సద్దాం ఏం చేయకపోయినా నీకు అభిమానులు వచ్చారు చూడు. అన్నా అన్నా ఆ. నీకు ఠాగూర్ సీన్ గుర్తొచ్చిందా? ఆ. ఎన్నాళ్ళు ఆవులు గేదెలు ఎక్కువ పాలు ఎత్తాను అనుకోండి, సద్దం కూడా ఎక్కువ పాలు ఎత్తండి. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ హరిని దడపరారా, పాలేరారా? చెప్తా వెయిట్. ఓకే, ఈ షో ఎలా ఎండ్ అవుతుందో తెలియదు, ఎందుకంటే ముగ్గురు అద్భుతమైన ఫ్రెండ్స్, ముగ్గురు ది మోస్ట్ టాలెంటెడ్ ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ గెలిచింది సద్దాం హుసేన్ అండ్ 25,000 గెలుచుకుంది సద్దాం హుసేన్.